విండోస్ యూజర్స్కి ఉపయోగపడే 3 చక్కటి అప్లికేషన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వివరాలు తెలుసుకొని ముందుకెళ్దాం. విండోస్ యూజర్స్ను అత్యంత ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఏంటంటే విండోస్ యూజర్స్కి తమ యొక్క ఇన్బిల్ట్ స్పీకర్స్ సక్రమమైనటువంటి ఆడియో క్వాలిటీని అందించలేవు. మీరు ఎలాంటి చక్కటి కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నప్పటికీ కూడా ఆడియో క్వాలిటీ సక్రమంగా లేకపోతే సరైనటువంటి అనుభూతిని ఆస్వాదించలేము. ఇది అనేక సందర్భాల్లో మనల్ని ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ యొక్క సమస్యను పరిష్కరించేందుకు మీకు ఒక చక్కటి యాప్ను రిఫర్ చేస్తున్నాం. అదే ఫిక్స్ సౌండ్. ఫిక్స్ సౌండ్ అనే ఈ అప్లికేషన్ని విండోస్ ఓఎస్ వాడేవారు ఉపయోగించి తమ యొక్క ఆడియో ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ మీరు ఏదైనా విండోస్ డివైస్లో ఇన్స్టాల్ చేసుకొని వాడుకున్నట్లయితే మీరు స్పష్టంగా ఈ యొక్క తేడాను గమనించవచ్చు. గతంలో మీరు ఏ మ్యూజిక్ లాంటి ఏదైనా ఆడియో ఫైల్స్ ప్లే చేసినప్పుడు చాలా నాసిరకపు సౌండ్ మనము వింటాము. కానీ మీరు ఈ ఎఫెక్ట్స్ సౌండ్ అనే ఈ అప్లికేషన్ని ఒకసారి వాడి చూడండి. మీరు వెంటనే ఆ చక్కటి ఆడియో క్వాలిటీని గుర్తించగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని చక్కటి మ్యూజిక్ను ఆస్వాదించండి. తర్వాత నెంబర్ 2, రెండవ అప్లికేషన్ చూసినట్లయితే లోకల్ సెండర్. ఈ యొక్క అప్లికేషన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఈ రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కరూ మొబైల్, పీసీ, ల్యాప్టాప్, అదేవిధంగా ట్యాబ్స్ ఇలా అనేక రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడడం అనేది చాలా సర్వసాధారణమైన విషయమైంది. ఈ క్రమంలో మనము అనేక రకాల డివైజెస్లో అనేక రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద పనిచేస్తూ ఉంటాము. ఆయా సందర్భాల్లో మనము అనేక రకాల ఫైల్స్ ఆయా డివైజ్ల మధ్య షేర్ చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ కొన్ని సందర్భాల్లో ఆ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ సపోర్ట్ చేయని కారణంగా మనము ప్రతి చిన్న విషయానికి అనేక రకాల యాప్లను ఇన్స్టాల్ చేసుకొని మరియు అనేక రకాల సెట్టింగ్స్ ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ యొక్క సమస్యకు పరిష్కారంగా ఒక చక్కటి అప్లికేషన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. అదే లోకల్ సెండర్ యాప్. ఈ యొక్క లోకల్ సెండర్ అనే అప్లికేషన్ని ఉపయోగించి మనము ఏ డివైజ్ల మధ్య అయినా ఎలాంటి అంతరాయం లేకుండా చక్కగా మన యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకొనవచ్చు. ప్రధానంగా ఇది ఒక క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్. అంటే ఎటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ను అందించే డివైస్ అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని మనము ఎలాంటి అంతరాయం లేకుండా షేర్ చేసుకొనవచ్చు. మనము ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎలాంటి సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది చాలా చక్కటి ఫీచర్. మనము అనేక రకాల ఫోటోలు, వీడియోలు, మన యొక్క డేటాను ఈ యొక్క డివైజుల మధ్య ఎలాంటి అంతరాయం లేకుండా చక్కగా షేర్ చేసుకొనవచ్చు. ఇలాంటి విషయాలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు మీ యొక్క టెక్నాలజీ ట్రెండ్స్ తెలుగు ఛానల్ను ఆదరించండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియపరచండి. రండి ఇక చివరిగా మరొక ముఖ్యమైన అప్లికేషన్ గురించి తెలుసుకుందాం. మరొక అప్లికేషన్ చూసినట్లయితే లైవ్ వాల్పేపర్. ఇవేమిటంటే సాధారణంగా విండోస్ డెస్క్టాప్ల నందు డిఫాల్టెడ్గా వాల్పేపర్ సెట్టింగ్స్ మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ఇవన్నీ స్టాటిక్గా ఉండడం వల్ల మనకు అవి నచ్చనప్పుడు వేరే రకమైన వాల్పేపర్స్ వాడుతూ ఉంటాము. ఇలాంటి వాటికి ఈ లైవ్ వాల్పేపర్ అనేటువంటి అప్లికేషన్ చాలా చక్కగా ఉంటుంది. ఈ లైవ్ వాల్పేపర్స్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ వాల్పేపర్ లేదా పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టాటిక్గా కాకుండా ఒక వీడియో ఫార్మాట్లో మనము ఒక లైవ్ వీడియో చూస్తున్నటువంటి అనుభూతిని కలిగిస్తాయి. ఇవి చక్కటి వాల్పేపర్స్ అండి. ఇలాంటి వాల్పేపర్స్ మనకు చాలా ఆకర్షణీయంగా మన విండోస్ డివైజెస్లో వాడుకోవడం మనకు చక్కటి అనుభూతిని ఇస్తుంది.
ఇది ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందించేందుకు ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.